సార్ పాప కిడ్నాప్ అయిన డాన్స్ స్కూల్ పక్కన 2 టౌన్ ఏరియాలో ఐస్ అమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది రేపు మార్నింగ్ స్టేషన్లో ఉండాలి. ఎస్ సార్. మీరందరూ ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు. 4 రోజుల క్రితం ఒక చిన్న పాప మీరు అమ్మిన ఐస్ క్రీమ్ తిని కళ్ళు తిరిగి పడిపోయింది. అదే రోజు ఆ పాప కిడ్నాప్ అయింది. మీ 14 మందిలో వాడెవడో మాకు బాగా తెలుసు. మర్యాదగా వాడు బయటకు వస్తే తన్నులు తగ్గుతాయి, లేదా ఒక్కొక్కడి తోలు తీయాల్సి వస్తుంది. చెప్పరా, పాప ఎక్కడుందో చెప్పు. నాకేం తెలియదు సార్. చిన్నపిల్లలకి మొత్తం మంది ఐస్ క్రీమ్ అమ్ముతావరా? చెప్పు, ఎవరెవరికి అమ్మావు చెప్పరా, చెప్పు. చిన్నపిల్లలు కిడ్నాప్లు చేస్తారా? చెప్పు. ఇంకెక్కడెక్కడ చెప్పు. సార్ వాళ్ళందరిని పంపించే. సార్ నన్ను ఎందుకు కొడుతున్నా సార్? వాడు తప్పు చేస్తే. ఆయన మా కానిస్టేబుల్ రా. సార్ గుడ్ జాబ్ ఈశ్వర్ గారు. ఓకే సార్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. సార్ 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 చెప్పరా, సార్. చెప్పు. సార్. ఎంతమంది ఉన్నారా మీ గ్యాంగ్ లో? వరంగల్లో మాత్రమేనా? అన్ని ఊర్లో అమ్ముతున్నారా? ఐసులు అమ్ముకుంటా. చెప్పు. సార్ నేను చెప్పింది నిజం మొత్తం మంది సార్. కలిపిన ఐస్ క్రీమ్ అమ్మటం, అవి తిని చిన్న పిల్లలు కళ్ళు తిరిగి పడిపోవటం, వాడెవడో కిడ్నాప్ చేయటం, ఇవన్నీ వాడెవడో సీసీ నాకు కెమెరాలో తెలీదు. రికార్డ్ అయినాయి. వాడెవడో చూపిమంటావా? నాకు తెలీదు వీడియో సార్. చూపిమంటావా? చెప్పరా. రఫీక్ ఆగు. రేయ్ ఎవడాడు? సార్ వాడెవడో నాకు తెలియదు సార్. అప్పుడప్పుడు నా బండి దగ్గరకు వచ్చి పుల్ల ఇస్తూ డబ్బులు ఇస్తాడు సార్. డబ్బులకు ఆశపడి చేశాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. థ్యాంక్ యూ అన్నా. పాపా ఏంటక్క? బిస్కెట్ తింటావా? ఇదిగో బిస్కెట్. థ్యాంక్స్ అక్క. పోలీసు వస్తున్నాడు, జల్దీ పద. రేయ్ ఇలా రా. ఏముంది లోపల? చెత్త సారు. మరి ఆ బ్లడ్ ఏంటి? మోట ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. వెళ్ళు.
ఏంటి ఆలోచిస్తున్నారు? నిన్న కూడా ఒక పాప కిడ్నాప్ అయింది. అసలు కిడ్నాపర్స్ 8 ఏళ్ల పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అను. అందుకే కొన్ని రోజులు మన బుజ్జిని స్కూల్కి పంపకపోతే మంచిది. అనో, నేను ఆల్రెడీ నీకు చెప్పాను. వాట్? ఇంకోసారి ఈ డిస్కషన్ నాతో పెట్టద్దు. స్కూల్కి సార్ పంపించుకోవాలి. ఎవరో పాప డెడ్ బాడీ దొరికిందంట. అవునా అను, నువ్వు ఇంటికెళ్ళి. సార్ ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రాసుకున్నావా? రాస్తున్నా మేడం. ఎస్ సార్. పాప రిపోర్ట్స్ వచ్చాయా? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి సార్. పాప మీద సెక్సువల్ అబ్యూస్ జరిగిందా? నో సార్. మరి ఆర్గన్స్ కోసం చంపారా? ఆర్గన్స్ అన్నీ ఉన్నాయి సార్, కానీ పాప బాడీలో గుండె లేదు సార్. ఈ రోజుల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పెద్ద విషయం కాదు. పేషెంట్ బ్లడ్ గ్రూప్, ఏజీ నాకు పంపించండి, నేను చూసుకుంటాను. రండి మేడం. సరే, ఓకే ఓకే గుడ్ సార్. మార్నింగ్ సార్. సార్ ఉంటానండి. సార్ ఈవిడ మన 2 టౌన్ సిఐ గారి మిస్సెస్ అండి. నమస్కారం అమ్మా, నమస్కారం సార్. కూర్చోండి. డాక్టర్, మా పాపకి జ్వరంగా ఉంది, సరిగ్గా భోంచేయట్లేదు. పాప పేరేంటి తల్లి? పావని. పావని. వయసు ఎంత తల్లి? 8 years డాక్టర్. టాబ్లెట్ రాసిస్తున్నా, ఒక 2 days వాడండి. తగ్గలేదనుకోండి, పాపను హాస్పిటల్కి తీసుకురండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్ తల్లి. హలో సార్, నేను అక్కంపేట నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ పొలంలో ఒక పాప శవం ఉంది సార్. డెడ్ బాడీని ఎప్పుడు చూసావు? పొద్దుగాల 5 చూసా. రాత్రి 11 గంటలకి నీళ్లు కట్టడానికి వస్తే డెడ్ బాడీ లేదు. ఉదయం 5 గంటలకి నీళ్లు పెట్టడానికి వస్తే డెడ్ బాడీ ఉంది. వెళ్ళండి. అంటే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపల అంతకు డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటాడు. ఆ టైంలో ఎందుకు సార్? ఆ టైంలోనే టౌన్లో పవర్ కట్ ఉంటుంది. సీసీ కెమెరాలు దొరకకుండా అంతకుడు ఈ పని చేస్తుంటాడు. ఈ చుట్టుపక్కల ఒకసారి సెర్చ్ చేద్దాం. రాత్రి ఏదో బర్త్డే పార్టీ జరిగినట్టుంది సార్. కేక్ కూడా ఫ్రెష్గా ఉంది. సార్, వీడెవడో సైకోగాడ్లా ఉన్నాడు. ఇంత దారుణంగా చిన్నపిల్లల గుండెలు కోసి చంపుతున్నాడంటే అసలు ఇది మోటివ్ ఏంటో అర్థం కావట్లేదు సార్. ఇదంతా డబ్బు కోసం చేస్తున్నారన్న అనుమానం. చిన్నపిల్లల గుండెల్ని ఎవరో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. హార్ట్ తీసిన 6 గంటల లోపే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి. రఫీక్ సార్. వరంగల్ సరౌండింగ్స్లో ఉన్న హాస్పిటల్స్లో రీసెంట్గా హార్ట్ సర్జరీస్ జరిగామని కనుక్కో. ఎస్ సార్. ముఖ్యంగా 8 సంవత్సరాల పిల్లలకి. అలాగే ఈ బర్త్డే పార్టీ చేసుకుంది ఎవరో కనుక్కొని స్టేషన్ పిలిపించు. పద. ఓకే సార్.
రండి ఇక్కడ నిలబడండి. సార్ నిన్న పొలాల్లో పార్టీ చేసుకున్నది ఈ కుర్రాళ్ళే సార్. సార్ బర్త్డే అదే సార్, కానీ బీర్లు తాగుదామని చెప్పింది వీడే సార్. నన్ను ఇరికిస్తున్నావేంట్రా? సార్ బీర్లు తాగుదామని చెప్పింది నేనే సార్. ఆ డెడ్ బాడీకి మాకు ఏ సంబంధం లేదు సార్. మేము పార్టీ చేసుకున్న విషయం మా పేరెంట్స్ తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు సార్. చెప్పకండి సార్ ప్లీజ్. నేను రాత్రి మేము అక్కడ వీడియో తీసుకున్నాను సార్, అందులో మొత్తం ఉంది, కావాలంటే చూడండి సార్. రై ఆ ఫోన్ ఇటీ. ఇదిగోండి సార్. కుర్రాల మందుపాటి వీడియో సార్. పోరా పో. థ్యాంక్ యూ సార్. రే సార్ ఆ మొబైల్ ఇటీ. ఇదిగోండి సార్. సార్ ఇది స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యాన్.